యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. ప్రాణాయామ సమాసాద్య ప్రాణాయామ పరైర్లభ్య గోవింద గోవింద. ప్రాణేన చాద్య కలయా సకలోహమస్మి ప్రాణైః క్రియా విసృమరైః పరిపాలితోస్మి ప్రాణైర్ధియాం ప్రజననైః పరివేష్టితోస్మి ప్రాణేన భేదరహితో భవతాహమస్మి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుడదాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని శుభారంభంగా ప్రారంభించుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం ప్రజుహ్వతి ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి ప్రాణయజ్ఞం గురించినటువంటి విశేషం. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు, అపానే జుహ్వతి ప్రాణం. అపానాన్ని అంటే బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని అగ్నిహోత్రంగా భావించి, ఆ అగ్నిహోత్రంగా భావించినటువంటి ఈ అపానంలో బయటకు విడిచిపెడుతున్నటువంటి గాలిలో ప్రాణాన్ని హోమం చేసుకుంటారు. అంటే ప్రాణాన్ని లోపలకు గాలిని తీసుకోవటాన్ని ఆపేసి ఆ లోపలకు గాలి తీసుకోవటం అనేటువంటి ప్రాణాన్ని అపాన వృత్తిలో హోమం చేసినట్లుగా భావిస్తారు. అలాగే కొంతమంది ప్రాణే అపానం ప్రజుహ్వతి, ప్రాణంలో అంటే లోపలికి తీసుకునేటువంటి గాలిలో అపానాన్ని బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని అపాన వృత్తిని హోమం చేసుకుంటారు. ప్రాణాన్ని అగ్నిహోత్రంగా భావించి అందులో అపాన వృత్తిని హోమం చేసుకుంటారు. లోపలకు గాలు తీసుకోవటం మాత్రమే చేస్తూ గాలిని విడిచిపెట్టటం అనే అంశాన్ని ఆపేస్తారు. ఇలా ఆపేయటం ద్వారా ప్రాణగతిని ఒకసారి, అపాన గతిని ఒకసారి ఆపేయటం ద్వారా వారు పూరకం అనేటువంటి ఒక ప్రాణాయామాన్ని, రేచకం అనేటువంటి మరొక ప్రాణాయామాన్ని చేసుకుంటారు. ఆ ప్రాణాయామానికి ఈ భావన తోడైనప్పుడు ఈ ప్రాణాయామాన్ని యజ్ఞస్థానానికి తీసుకువెళతారు, లేదా యజ్ఞం అనే స్థాయికి ఈ ప్రాణాయామాన్ని ఎలివేట్ చేసుకోగలుగుతారు. ఇంతేకాదు, కాసేపు ఆ హృదయంలోనూ ఆయా స్థానాలలోనూ గాలిని బంధించి ఉంచి కుంభకం అనేటువంటి ప్రాణాయామాన్ని కూడా చేస్తారు. ప్రాణాపాన గతిరుద్ధ్వా, ఇటు లోపలికి తీసుకునేటువంటి గాలిని, అటు బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని రెండిటినీ కూడా ఆపుకుని గాలిని నింపుకుని కుంభకం అనేటువంటి ప్రాణాయామాన్ని చేస్తూ ప్రాణాయామ గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణులై
వారు ప్రాణాయామ యజ్ఞాన్ని చేస్తారు, ప్రాణయజ్ఞాన్ని చేస్తారు. ఈ ప్రాణయజ్ఞం ద్వారా వారు వారికి శాస్త్రవిహితమైనటువంటి ఫలితాలను పొందుతారు అని పరమాత్మ చెప్పాడు. సాధారణంగా గాలి తీసుకోవటం, గాలిని విడిచిపెట్టడం, లేదా కాసేపు గాలిని లోపల అట్టిపెట్టుకోవటం అనేటువంటి స్థాయి నుంచి ఈ గాలిని నియతంగా తీసుకోవటం, నియతంగా విడిచిపెట్టడం, నియతమైనటువంటి కాలంలో లోపల అట్టిపెట్టుకోవటం, లేదా నియతమైనటువంటి కాలంలో లోపల ఏ గాలి లేకుండా చూసుకోవటం అనే స్థాయికి, అంటే ప్రాణాయామ స్థాయికి ఈ సదరు ప్రక్రియని తీసుకువెళ్ళటమే కాకుండా ఈ ప్రాణాయామాన్ని యజ్ఞంలాగా ఎలా చేయాలి, ఈ ప్రాణాయామానికి యజ్ఞత్వాన్ని ఎలా కల్పించాలి అనే అంశాన్ని కూడా పరమాత్మ తన యొక్క శ్లోకాలలో అక్కడక్కడ వివరించాడు. అక్కడక్కడ వాటి గురించినటువంటి ప్రస్తావన విశేషాలను చేశాడు. ప్రాణాయామం ఇంత మహత్తరమైనది కాబట్టే, ప్రాణాయామం యజ్ఞస్థాయికి తీసుకువెళ్ళటానికి వీలుగా ఉన్నది కాబట్టే పరమాత్మ ఇలాంటి ఉపదేశాలను చేశాడు. ఈ ప్రాణాయామంతో సాధించవలసినటువంటి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణాయామాన్ని, ప్రాణాయామ యజ్ఞాన్ని చేయవలసిందిగా అలా కొంతమంది సాధకులు చేస్తారు అని చూపించడం ద్వారా మనందరికీ చూపించాడు. అదే విషయాన్ని మహర్షి గారు కూడా ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య అనేటువంటి సూత్రంలో గాలిని బయటకు విడిచిపెట్టటం, అలాగే గాలిని నింపుకోవటం, లేదా గాలి లోపల లేకుండా ధరించి ఉంచటం అనేటువంటి ప్రచ్ఛర్దన విధారణ రూపమైనటువంటి ప్రాణాయామాన్ని చేసుకున్నట్లయితే మనస్సుకు స్థితి ఏర్పడుతుంది, మనస్సుకు శాంతి ఏర్పడుతుంది. మనస్సు ప్రశాంతం కావాలి అంటే ఈ ప్రాణాయామం యొక్క అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని చెప్పారు. ఈ ప్రాణాయామాన్ని ఇతర యోగాంగాలతో కలిపి చేసుకున్నప్పుడు, ఇతర యోగాంగానుష్ఠానంతో సహా ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడు ఈ ప్రాణాయామానికి ఫలితం చక్కగా ఉంటుంది అనే అంశాన్ని మహర్షి గారు ఈ సందర్భంగా ఇక్కడ ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య అనేటువంటి సూత్రంలో చూపిస్తున్నారు. మహర్షి గారికి ప్రాణాయామం మీద ఉండేటువంటి శ్రద్ధ, ప్రాణాయామాన్ని అర్థం చేసుకోవలసినటువంటి రీతి, లేదా ప్రాణాయామంలో ఉండేటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రాణం యొక్క పరిధి, విస్తృతి, ప్రాణం యొక్క విశేషాలు, ప్రాణం యొక్క ఉపాసన, ప్రాణం యొక్క ప్రభావం, వీటన్నిటి గురించి తెలుసుకోవలసినటువంటి విశేషాలు చాలానే ఉన్నప్పటికీ మహర్షి గారే పైన మరొకసారి ప్రాణాయామాన్ని యోగాంగాలలో కలిపి ఉపదేశం చేయబోతున్నారు కనుక అక్కడ మరికొన్ని విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకోబోతూ మనం ప్రాణాయామాన్ని గురించినటువంటి ప్రస్తావనను ఇక్కడికి ఆపుకుని మహర్షి గారు చెప్పబోతున్నటువంటి పై విషయాల గురించి ఆలోచన చేసుకుందాం. మహర్షి గారు చెప్తూ వస్తున్నటువంటి వరుసను క్రమంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రాణాయామాన్ని మనస్సుకు స్థితిని సంపాదించుకునేందుకు, మనస్సు చెదిరిపోకుండా ఉండటానికి, మనస్సు కదిలిపోకుండా ఉండటానికి, మనస్సుకు ప్రశాంతత ఏర్పడటానికి, మనోనిగ్రహం ఏర్పడటానికి, మనస్సు మీద, ఇంద్రియాల మీద పట్టు ఏర్పడటానికి ప్రాణాయామం చేయవలసిందే అని చూపించినటువంటి మహర్షి గారు ఒక కొత్త విషయాన్ని పై సూత్రంలో ఆవిష్కరిస్తున్నారు. ఆ సూత్రం ఇలా ఉంది: విషయవతీవా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అని. మనస్సుకి స్థితి రావాలి అంటే, మనస్సు ఒక చోట కుదురుగా నుంచోవాలి అంటే ఇంకొక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, పైన దీని గురించినటువంటి విశేషం కొంత చెప్తాము. ధారణ అనే అంశం ఒకటి రాబోతోంది. ధారణ అంటే మనస్సును లేదా చిత్తాన్ని ఒక చోట స్థిరంగా ఉంచటం. ఒక చోట అంటే ఈశ్వరుడు కాదు, లేదా తత్వం కాదు, అవేవి కాదు. అక్కడక్కడ నాసికాగ్రం మీద,
లేదా జిహ్వా మూలంలో, జిహ్వా మధ్యంలో, జిహ్వాంతంలో లేదా తాలువులో అనేటువంటి ప్రదేశాలలో స్థిరంగా ఉంచటానికి ప్రయత్నం చేయటం అనే ధారణలో ఉండేటువంటి విశేషాలను పైన చెప్పబోతున్నాము. ఆ ధారణను దృష్టిలో ఉంచుకుంటే మనస్సును ఆయా ప్రదేశాలలో, శాస్త్రవిహితమైనటువంటి ప్రదేశాలలో ఉంచుకుంటే ఒక దివ్యానుభూతి కలుగుతుంది. ఆయా విషయాల తాలూకు దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అది విషయవతి ప్రవృత్తి మనసః. విషయవతి దివ్యమైనటువంటి విషయాల యొక్క అనుభూతిని, దివ్యమైన అనుభూతిని తెచ్చిపెట్టేటువంటి మనస్సు యొక్క ప్రవృత్తి. మనస్సు ఒక చోట స్థిరంగా ఉంచుకోవటం ద్వారా, స్వల్ప ప్రయత్నం ద్వారా కలిగేటువంటి దివ్యమైన అనుభూతి. ఈ అనుభూతి గనక పుట్టినట్లయితే మనస్సుకు స్థితి ఏర్పడుతుంది. విషయవతీవా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధని. మనస్సుకు స్థితి రావటానికి, మనస్సుకు స్థితి కలగటానికి దివ్యానుభూతులు కలిగించేటువంటి సాధనలను చేసుకోవటం. చిన్న చిన్న సాధనల ద్వారా, మహర్షి గారి భాషలో చిన్న సాధన, మనలాంటి వారి భాషలో చిన్న సాధన కాకపోవచ్చు. మహర్షి గారి భాషలో అతి చిన్న, అతి స్వల్పమైన సాధన ద్వారా దివ్యానుభూతులను తెచ్చుకుని మనస్సును స్థిరం చేసుకోవటం అనే ఉపాయం కూడా బాగానే ఉంటుంది. మనస్సును సందేహాలు లేని, మనస్సుకు ఏ రకమైనటువంటి సంశయాలు లేనటువంటి స్థైర్యాన్ని, స్థిరత్వాన్ని ఆపాదించుకోవటం అనే ప్రయత్నం చేసినా అది కూడా బాగానే ఉంటుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. మహర్షి గారి విషయంలో, మహర్షి గారి అభిప్రాయంలో చాలా స్వల్పమైనటువంటి విషయం, మనకు పరిచయం దగ్గర నుంచి కావలసినటువంటి విషయం. మహర్షి గారి యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అని 5 విషయాలున్నాయి. శబ్దం అంటే చెవితో వినేటువంటి శబ్దం. స్పర్శం అంటే మన చర్మం మీద ఉండేటువంటి త్వగింద్రియంతో తెలుసుకోబడేటువంటి విషయం. రూపం అంటే మనం కళ్ళతో చూసేటువంటి రూపం. రసం మనం నాలుక మీద ఉండేటువంటి రసనేంద్రియంతో తెలుసుకునేటువంటి విషయం. గంధం అంటే మన ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియంతో తెలుసుకోబడే విషయం. ఇవి 5 విషయాలు. ఈ 5 విషయాలకు, 5 ఇంద్రియాలకు సంపర్కం గనక ఏర్పడినట్లయితే, ఇంద్రియార్థ సంయోగం అనేది గనక ఏర్పడినట్లయితే ఆయా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చెవికి శబ్దానికి గనక సంబంధం ఏర్పడినట్లయితే శబ్దం వినిపిస్తుంది. అలాగే మిగతా విషయాలు కూడా ఆయా ఇంద్రియాలతో సంపర్కాన్ని పొందినప్పుడు ఆయా విషయాలు తెలుస్తాయి. మానవుల యొక్క సామాన్యమైన ఇంద్రియాలకు ఈ లోకంలో ఉండేటువంటి భౌతికమైన ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తెలియటం అనేది ఒక సామాన్యమైన విషయం. సామాన్యమైన ఇంద్రియాలు, సామాన్యమైన విషయాలు, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి సంపర్కం కూడా సామాన్యమైందే. కాబట్టి సామాన్యమైనటువంటి విషయానుభూతి కలగటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయానుభూతి ద్వారానే మానవులు ఏమి కావాలనుకుంటున్నారో ఆ కోరికలను తీర్చుకుంటున్నారు, లేదా కొత్తగా కోరికలను పొందుతున్నారు, కోరికలను పెంచుకుంటున్నారు, లేదా తెంచుకుంటున్నారు. ఏవో వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడుతున్నారు. మానవుల యొక్క అనుభూతులన్నీ ఈ లౌకికమైన విషయాలకు, లౌకికమైనటువంటి అనుభూతులకే పరిమితమైపోయినాయి. లౌకికమైనటువంటి వస్తువులకు సంబంధించిన లౌకికమైన అనుభూతులను దాటి మానవులకు ఏ అనుభూతి రావటం లేదు. కానీ మానవుడు గనక సాధన చేసుకోగలిగినట్లయితే ఇంద్రియాల ద్వారా వస్తువును తెలుసుకోవటం, ఇంద్రియాల ద్వారా ఆ పంచ విషయాలను తెలుసుకోవటం అనే అంశాన్ని దాటి పై స్థాయికే గనక ప్రయత్నం చేసుకోగలిగినట్లయితే, మనస్సును, చిత్తాన్ని ఆయా ప్రదేశాల్లో స్థిరంగా ధరించి ఉండగలిగినట్లయితే, మనస్సుకు ధారణ
అలవాటు చేసుకోగలిగినట్లయితే దివ్యమైన విషయాల దివ్యానుభూతి కలుగుతుంది. ఉదాహరణకు మనస్సును గనక జిహ్వా మూలంలో అంటే నాలుక యొక్క మొదట్లో స్థిరంగా ఉంచగలిగితే శాస్త్రీయమైన విధానాలలో శాస్త్రీయమైనటువంటి గురూపదేశం ద్వారా అనేది కండిషన్ ప్రతిదానికి వర్తిస్తుంది. మనస్సును అక్కడ ఉంచుకోగలిగినట్లయితే దివ్యమైన శబ్దము యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. అదే మనస్సును నాలుక యొక్క మధ్య భాగంలో గనక స్థిరంగా ఉంచుకోగలిగినట్లయితే ధారణ చేయగలిగినట్లయితే దివ్యమైన స్పర్శ యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. అదే మనస్సును అంగడి అని మనం పిలిచేటువంటి నోట్లోని పై భాగం మీద స్థిరంగా ఉంచుకోగలిగినట్లయితే ఆ భాగాన్ని సంస్కృతంలో తాలు అని పిలుస్తారు. ఆ తాలు భాగంలో గనక స్థిరంగా ఉంచుకోగలిగినట్లయితే దివ్యమైన రూపం యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. అదే మనస్సును జిహ్వాగ్రంలో నాలుక యొక్క చివరి భాగంలో గనక స్థిరంగా ధరించగలిగినట్లయితే ఆ ధారణను అలా గనక చేసుకున్నట్లయితే దివ్యమైన రసము యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. మనస్సును నాసికాగ్రం మీద అంటే ముక్కు యొక్క చివరి భాగంలో గనక ఉంచుకోగలిగినట్లయితే ధారణ చేయగలిగినట్లయితే దివ్యమైన గంధము యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. సాధారణ ఇంద్రియాలతో సామాన్యమైనటువంటి విషయాల యొక్క సామాన్యమైన సంపర్కం ద్వారా కలిగేటువంటి సామాన్య అనుభూతి అనే స్థాయి నుండి ఎలివేట్ అయ్యి దివ్యమైన విషయాల యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. ఇది దివ్యానుభూతి కలుగుతుందా అనే ప్రశ్న గనక ఎవరైనా వేసుకుంటే మీరు సాధన చేసుకున్నారా అని నేను ప్రశ్న వేస్తాను అని మహర్షి గారు అంటున్నారు. మీరు గనక సాధన చేసుకోగలిగినట్లయితే మీకేమైనా సందేహాలే గనక ఉన్నట్లయితే ఇలాంటి దివ్యానుభూతులు ఉంటాయా, ఉండి తీరుతాయా, ఇలా కలుగుతుందా, చెవితో వినవలసినటువంటి శబ్దాన్ని నాలుక యొక్క మొదటి భాగంలో మనస్సును ఉంచుకోవటం ద్వారా ఎలా వినగలుగుతాము, ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా మీరేమైనా వేస్తే ఒకసారి ప్రయత్నించి చూడండి. చాలా చిన్న స్థాయి సాధనే, చిన్న స్థాయి ప్రయత్నమే అని మహర్షి గారు అంటున్నారు. ఆయన భాషలో చిన్న స్థాయి సాధన, చిన్న ప్రయత్నము, ఆ ప్రయత్నానికి ఆ అనుభూతి కలుగుతుంది అని అంటున్నారు. ఇలా దివ్యమైన విషయాల దివ్యానుభూతులు కలుగుతాయి. ఈ దివ్యానుభూతులు కేవలం ఈ విషయాలకు లేదా ఈ విశేషాలకు మాత్రమే పరిమితం కావు. ఇంకా కూడా సూర్యుడి మీద, చంద్రుడి మీద, చంద్రుడి యొక్క కిరణాల మీద, సూర్యుడి యొక్క కిరణాల మీద, అలాగే కొన్ని విశేషమైనటువంటి వస్తువుల మీద, దీపం మీద, ఇలాంటి విశేషమైనటువంటి వస్తువుల మీద మనస్సును స్థిరంగా ధరించి ఉన్నప్పుడు కొన్ని దివ్యానుభూతులు కలుగుతాయి. ఆ దివ్యానుభూతులు యోగ శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి యోగ సిద్ధుల దృష్ట్యా చూసినట్లయితే కేవలం అణువంత సిద్ధులు మాత్రమే. అతి చిన్న స్థాయి, ఈ చాలా మందర స్థాయిలో ఉండేటువంటి అనుభూతులు. కానీ సామాన్యమైనటువంటి అనుభవాల్లోనే మునిగి ఉండేటువంటి సామాన్య మానవులకు మాత్రం కొంచెం పై స్థాయిగా కనిపించేటువంటి అనుభూతులు. ఈ అనుభూతులను గనక పొందినట్లయితే, ఈ అనుభూతులను చిన్న చిన్న సాధనల ద్వారా పొందినట్లయితే మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. మనసులో ఉండేటువంటి సందేహాలు పటాపంచలు అవ్వటం వలన మనస్సు కాస్త కుదురుకుంటుంది. మనస్సు కుదురుకోవటం వలన మనస్సు ఇటు ఈశ్వరుడి మీద గాని అటు తత్వం మీద గాని కుదురుకుని ఈశ్వర ప్రణిధానాన్ని గాని లేదా తత్వజ్ఞానాన్ని గాని సాధించుకోవటానికి యోగ్యమవుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. సామాన్యమైన ఇంద్రియాల యొక్క సంపర్కం ద్వారా కలిగే అనుభూతులు సామాన్య అనుభూతులైతే, మనస్సు యొక్క ధారణ ద్వారా కలిగేటువంటి అనుభూతులు దివ్యమైన అనుభూతులు. సామాన్యమైనటువంటి ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి అనుభూతులకు పెద్దగా విలువ లేదు. కానీ మనస్సు ద్వారా కలిగేటువంటి ఈ విషయానుభూతులకు చాలా విలువ ఉంది. ఇవి దివ్యానుభూతులు. సాధకుడిని సంశయం అనేటువంటి స్థాయి నుండి ధైర్యం వైపుగా నడిపిస్తాయి.
సాధకుడి యొక్క మనస్సు సందేహాలతో సతమతమవ్వటం అనేటువంటి స్థాయి నుండి సాధకుడి మనసులో విశ్వాసాన్ని శ్రద్ధను పుట్టించి సాధకుణ్ణి సాధన చేసేందుకు లేదా సాధనలో పైకి ఎదిగేందుకు ప్రోత్సహిస్తాయి. ఇటువంటి అనుభూతులను తెచ్చుకునైనా సరే సాధకులు సాధనలో శ్రద్ధను కలిగి ఉండాలి అని మహర్షి గారి ప్రాథమికమైన అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఇలాగైనా ప్రయత్నం చేసుకోవచ్చు, ఈ దారిలోనైనా సరే మనస్సును కుదుటపరుచుకోవచ్చు, మనస్సులో ఉండేటువంటి సందేహాలను తొలగించుకోవచ్చు, మనస్సుకు స్థైర్యాన్ని అలవరుచుకోవచ్చు అని చెప్తున్నారు. చెప్తూ విషయవతీవా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధని అని అంటున్నారు. రెండు అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి మహర్షి గారి గురించి, మరొకటి మహర్షి గారు చెప్తున్నటువంటి విషయాన్ని గురించి. ముందు మహర్షి గారు చెప్తున్న విషయం గురించే మాట్లాడుకుందాం, తర్వాత మహర్షి గారి గురించి మాట్లాడుకుందాం. మహర్షి గారు చెప్తున్న విషయం ఏంటి? సామాన్యమైన అనుభూతులతోనే సతమతమవుతూ ఈ విషయానుభూతులు సామాన్యమైన అనుభూతులు కలిగితేనే ఇందులో మునిగిపోయేటువంటి సామాన్య మానవులను పట్టుకుని మీకు దివ్యానుభూతులు కలుగుతాయి, చిన్న చిన్న సాధనలను చేసుకోండి అని చెప్పటం ద్వారా మహర్షి గారు ఏం సాధించదలుచుకున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారు? దివ్యానుభూతుల వైపు, చిన్న చిన్న స్థాయి మిరకిల్స్ లాంటి అనుభూతుల వైపు ఎందుకు సాధకుల్ని తోస్తున్నారు? ఎందుకు సాధకుల్ని ఇటువైపుగా ప్రోత్సహిస్తున్నారు? సాధకులని పరిపూర్ణమైనటువంటి తత్వజ్ఞానం వైపుగానో లేదా చిత్తవృత్తి నిరోధం వైపుగానో ఈశ్వర ప్రణిధానం వైపుగానో తోయవలసినటువంటి మహర్షి గారు చిన్న స్థాయి దివ్యానుభూతిని ఎందుకు ప్రదర్శించాలని ఉబలాట పడుతున్నారు అనేది ఒక ప్రశ్న. మహర్షి గారు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనేది ఈ ప్రశ్నకు సారాంశం. దానికి మహర్షి గారి అభిప్రాయం ఇలా ఉంది. ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం ఉంది? మానవులు ఎంత చెప్పినా సరే, ఎన్ని దారులను చూపినా సరే ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? చిత్తవృత్తి నిరోధం చేయమన్నాము, చేసేస్తున్నారా? లేదు, విని ఊరుకుంటున్నారు. ఈశ్వర ప్రణిధానం అని అన్నాము, చేసేస్తున్నారా? లేదు, కష్టం అని అంటున్నారు. ఇంకోటేదో చెప్పాము, లేదా ప్రాణాయామం అన్నాము, దేనికైనా సరే ఏదో ఒక కష్టమో మరొకటో చెప్పి ఊరుకుంటున్నారు. ఎందుకు ఊరుకుంటున్నారు అనేది మహర్షి గారి ప్రశ్న. ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు సాధన చేయటం లేదు? ఎందుకు సాధనలో ఒక్క అడుగు కూడా వేయటం లేదు? వేయాలని అనుకోవటం లేదు, వేసేందుకు ముందుకు రావటం లేదు అని. దానికి మహర్షి గారికి వచ్చినటువంటి సమాధానం మానవుల యొక్క సమగ్రమైన చరిత్ర అవగాహనలో ఉన్నందువలన వచ్చినటువంటి సమాధానం, మానవులలో శ్రద్ధ అనేది లోపించింది. మానవులకు విశ్వాసం లేదు. విశ్వాసం అతి స్వల్పం. అందులోనూ శాస్త్రవాక్యాల మీద విశ్వాసం పూర్తిగా లేదు అనే స్థాయిలో ఉండేటువంటి స్వల్పం. బాగా డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి టీలోనో కాఫీలోనో వేసేంత పంచదార స్థాయిలో ఉండేటువంటి స్వల్పం. వేసామా వేయలేదా అన్నట్లుగా వేసినట్లుగా వీరికి విశ్వాసం ఉందా లేదా అంటే ఉందో లేదో తెలియని స్థాయిలో ఉండేటువంటి విశ్వాసం. శాస్త్రవాక్యాల మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు, అది అందరూ ఒప్పుకునేదే. శాస్త్రవాక్యాల మీద శ్రద్ధ చాలా తక్కువ, గురువాక్యాల మీద నమ్మకం చాలా తక్కువ. అన్నీ తక్కువైనటువంటి ఈ మానవులకు విషయ లౌల్యం మాత్రం చాలా ఎక్కువ. శ్రద్ధ విశ్వాసం లాంటివి చాలా తక్కువ. శాస్త్రవాక్యాల మీద గురువాక్యాల మీద నమ్మకం తక్కువ, కానీ విషయ లౌల్యం మాత్రం పూర్తిగా ఉంది. ఇలాంటి వారిని శాస్త్రవాక్యాల మీద నమ్మకం వైపుకు, గురువాక్యాల మీద విశ్వాసం మీదకు మళ్లించాలి అంటే ఏం చెయ్యాలి అంటే వీళ్ళకి ఉన్నటువంటి విషయ లౌల్యాన్నే సాధనంగా వాడుకోవాలి. వీళ్లకు ఉండేటువంటి విషయ లౌల్యం విషయానుభూతులకు నిరంతరం పరిశ్రమ చేసేట్లుగా ప్రోత్సహిస్తోంది కదా. ఇదే విషయ లౌల్యాన్ని వాడుతూ నీవు చూసేటువంటి విషయాలు, నువ్వు అనుభవించేటువంటి విషయాలు, నీ యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాలు, నీ ఇంద్రియాలతో తెలుసుకోబడేటువంటి ఈ విషయాలు చాలా సాధారణ స్థాయివి లేదా తక్కువ స్థాయివి. ఇంతకు మించి
పై స్థాయిలో ఉండేటువంటి విషయాలున్నాయి, పై స్థాయిలో ఉండే అనుభూతులున్నాయి, వాటి కోసం ప్రయత్నం చేసుకో అని మానవుల యొక్క విషయ లౌల్యాన్ని గనక ఇటువైపు మళ్ళిస్తే, మానవులు తమ విషయ లౌల్యంతోనే, శ్రద్ధ పెద్దగా అవసరం లేదు, విశ్వాసంతో పెద్దగా పని లేదు, కానీ తమ విషయ లౌల్యంతోనే ఇంతకు మించి పై స్థాయివి కాబట్టి ప్రయత్నం చేద్దాము అని ఒకవేళ అనుకుంటే, అనుకుని సాధన మొదలు పెడితే, సాధన ద్వారా దివ్యానుభూతులను గనక పొందగలిగితే ఆ దివ్యానుభూతులే గనక తప్పక మానవుల యొక్క సాధనా ఫలంగా సిద్ధిస్తే మానవులకు శాస్త్రవాక్యాల మీద నమ్మకం కలుగుతుంది. శాస్త్రవాక్యాల మీద మానవులకు నమ్మకం కలగటం చాలా కష్టంగా ఉంది. ఎంతో మంది మహర్షులు ఎన్నో రకాలుగా శాస్త్రవాక్యాల మీద నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అచింత్యా ఖలు ఏ భావా నతాంస్తర్కేణ యోజయేత్ ప్రకృతిభ్య పరంయచ్చ తదచింత్యస్య లక్షణం అని చెప్తూనే ఉన్నారు. అచింత్యా ఖలు ఏ భావా, మానవుల యొక్క ఇంద్రియాలు, మానవుల యొక్క మనస్సు, మానవుల యొక్క ఊహాశక్తి, వీటిని దాటినటువంటి విషయాలను గురించి మానవులు ఎక్కువగా ఆలోచించడానికి వీల్లేదు. వాటి గురించి నిర్ణయించటానికి మానవులకు శక్తి సామర్థ్యాలు చాలవు. అచింత్యా ఖలు ఏ భావా నతాంస్తర్కేణ యోజయేత్, మానవుల యొక్క తార్కిక విశ్లేషణ కూడా దానికి ఎందుకు కొరగాదు, ఎందుకు పనికిరాదు. మానవులు తాము చాలా తెలివిగలవాళ్లమని, చాలా తార్కికంగా విశ్లేషిస్తామని, సైంటిఫిక్గా ఆలోచిస్తామని చాలా అనుకుంటూ ఉంటారు. కానీ మానవుల యొక్క బుద్ధికి అందని విషయాలు, మానవుల యొక్క ఊహాశక్తిని దాటి ఉండేటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. దానికి కారణం మానవుల యొక్క మనస్సు యొక్క శక్తి పరిమితం అవ్వటమే, మనస్సు యొక్క శక్తి విషయాలకు పరిమితం అవ్వటమే, మానవుల మనస్సులలో విషయ లౌల్యం పరిపూర్ణంగా నిండి ఉండటమే. ఇలాంటి విషయ లౌల్యంతో నిండి ఉండే మనస్సు, ఆ మనస్సు యొక్క శక్తి సామర్థ్యాలు ఈ స్థాయి నుండి పై స్థాయి విషయాల గురించినటువంటి విషయాలను అర్థం చేసుకోవాలన్నా, దాని తాలూకు సాధనల గురించి అవగాహన రావాలన్నా, ఆ సాధనల మీద మనస్సు కుదరాలన్నా, ఆ వాక్యాల మీద శ్రద్ధ కలగాలన్నా, గురువుల మీద విశ్వాసం కలగాలన్నా, చెప్పే విషయాల మీద కొంచెమైనా నమ్మకం కలగాలి అన్నా చిన్నపాటి అనుభూతి అనేది తప్పనిసరి. ఆ చిన్నపాటి అనుభూతి, చిన్నపాటి సాధన ద్వారా గనక కలిగినట్లయితే, దివ్యానుభూతి కలిగినట్లయితే, ఏ శాస్త్రవాక్యాలైతే ఇంత చిన్న స్థాయి సాధనతో చిన్న స్థాయి దివ్యానుభూతి కలుగుతుంది అని చెప్తున్నాయో, చిన్న స్థాయి సాధన, చిన్న స్థాయి దివ్యానుభూతి అనే విషయాన్ని ఏ శాస్త్రవాక్యాలైతే చెప్తున్నాయో, అవే శాస్త్రవాక్యాలు పరిపూర్ణమైన సాధన ద్వారా పరిపూర్ణమైన కష్ట నివృత్తి అనే అంశాన్ని కూడా చెప్తున్నాయి. పరిపూర్ణమైన సాధన ద్వారా శాశ్వతమైన సుఖప్రాప్తి అనే అంశాన్ని కూడా చెప్తున్నాయి. పరిపూర్ణమైన, సంపూర్ణమైన సాధన ద్వారా ఈ దివ్యానుభూతికి కోట్ల రెట్లలో ఉండేటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నాయి. శాస్త్రవాక్యాలు రెండిటికీ సమానంగా ఉన్నాయి. ఒక చిన్న స్థాయి సాధన ద్వారా ఫలితాన్ని పొంది చిన్న స్థాయి సాధనను బోధించే శాస్త్రవాక్యం మీద విశ్వాసాన్ని కలిగించుకుంటే, అదే శాస్త్రవాక్యాల మీద విశ్వాసం కుదురుకుంటే పెద్ద స్థాయి సాధనను బోధించేటువంటి శాస్త్రవాక్యాల మీద కూడా విశ్వాసం కుదురుకుంటుంది, నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకంతో సాధన చేసుకుంటారు అనే అభిప్రాయంతో మహర్షి గారు ఈ రకంగా ఉపదేశం చేస్తున్నారు. ఈ రకంగా సాధన చేసుకోమని సలహా ఇస్తున్నారు. ఇది మహర్షి గారి మనసులో ఉండేటువంటి భావన. మహర్షి గారు మానవులందరూ కూడా శాస్త్రవాక్యాల మీద విశ్వాసం ఉంచాలి అని చెప్పటానికి పడుతున్నటువంటి తపన. మహర్షి గారి యొక్క తపన ఈ సూత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది ఈ తపన మహర్షి గారికి? ఎందుకు అంటే, ఒక ఆయన షాప్ పెట్టుకున్నాడు, స్వీట్ షాప్. రకరకాల స్వీట్స్ ఉన్నాయి, తీయగా ఉండేటువంటి తినుబండారాలన్నీ ఉన్నాయి. కొనుక్కోవటానికి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన వాడికి సందేహమే ప్రాణం. ఆయన గాలి పీల్చడు, సందేహాన్నే పీలుస్తాడు, సందేహాన్నే బయటకు కూడా విడిచిపెడతాడు. వచ్చిన వాడికి ఒక సందేహం, ఏమనంటే ఈ వస్తువు తీయగా ఉంటుందా లేదా అని. అవ్వటానికి అది స్వీట్ షాపే, పైన బోర్డు ఉంది,
ఎదురుకుండా లోపల యజమాని అమ్ముతున్నాడు. అమ్మేవాడు ఇది స్వీట్ అని చెప్తున్నాడు. తీయగా ఉంటుందా అని ఈయన ప్రశ్న వేస్తున్నాడు. సందేహమే, ఇది తీయగా ఉంటుందా ఉండదా? నేను తీరా ఇంత డబ్బు పెట్టి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తీయగా లేకపోతే, ఇదేమన్నా ఉప్పగా ఉంటే, లేదా కారంగా ఉంటే, చేదుగా ఉంటే, వగరుగా ఉంటే, పుల్లగా ఉంటే ఏం చేయాలి అనేది ఈయన సందేహం. దానికి షాప్ ఆయన చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు? షాప్లో స్వీట్లు అమ్మే ఆయన చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు అంటే, నేనే అయితే, ఎవరికి వాళ్ళైతే ఏం చెప్తాం? నాయన, నీకు ఇష్టమైతే కొనుక్కుని తీసుకెళ్ళి తింటే తిను, ఇష్టం లేదంటావా వెళ్ళిపో, అంతే తప్ప ఇక్కడ కూర్చుని నీ సందేహాలని పక్క వాళ్ళకి మాత్రం అంటించకు. ఇది తీయగా ఉంటుందా లేదా అనే సందేహం నీలో నువ్వు ఉంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, పక్క వాళ్ళకి ఈ సందేహాలను అంటించద్దు అనే రీతిలో ఉంటుంది కదా. అదే ఒక తల్లి, పిల్లవాడు ఇదే స్థితిలో ఉన్నాడు, కొత్తగా ఏదో స్వీట్ చేసింది, పెట్టబోతుంటే ఇదేమిటి అని అడిగాడు. అడిగితే ఆవిడేమైంది, స్వీట్ అని చెప్పింది. స్వీట్ అంటే ఏంటి అని అడిగాడు పిల్లవాడు. తీయగా ఉంటుంది అని చెప్పింది. తీయగా ఉంటుందని గ్యారంటీ ఏముంది అని అడిగాడే అనుకోండి. తల్లి ఏమని చెప్తుంది? తింటే తిను, పోతే పో అని అంటుందా? నువ్వు తింటేనేమి పోతేనేమి అనే మాట తల్లి మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. తల్లి ఏమంటుంది? కాస్త తిని చూడు, తీయగా ఉంటే మొత్తం తిందుగానివి, బాగుంటే నచ్చితే మొత్తం తిందుగానివి, లేకపోతే వదిలేద్దుగానివి. నోట్లో పెట్టుకో, రుచి చూడు, రుచి బాగుంటే నీకు నచ్చితే ముందుకు వెళదాం, లేదా ఈ వ్యవహారాన్ని ఇక్కడతో ఆపేసుకుందాం అని చెప్తుంది కదా. కనీసం మొదటి ముద్ద లేదా మొదటి రుచి, ప్రాథమిక రుచి అభ్యాసం అనేది చేయించటానికి తల్లి పడే తపన ఎంతగా ఉంటుంది, ఎంతగా పిల్లవాడిని బతిమాలుడుతుంది, ఎంతగా పిల్లవాడిని తిన్నాన్నా అని ఎన్ని రకాలుగా చెప్పి చూస్తుంది, ఎన్ని రకాల విశ్లేషణ చేస్తుంది, ఎన్ని రకాలుగా వాడిని ఒప్పించటానికి, వాడికి నమ్మకం కలగటానికి ప్రయత్నం చేస్తుంది. అమ్ముకునేవాడికి అమ్మకు ఉండేటువంటి తేడా ఎంత ఉందో అంతే తేడా మామూలుగా మాటలు చెప్పేవారికి మహర్షి గారికి ఉంది. మహర్షి గారు మామూలుగా మాటలు చెప్పి ఇది ఉన్న విషయం, ఈ ఉన్న విషయాన్ని నమ్మితే నమ్మండి, నమ్మని వాళ్ళు మీ దారిని మీరు పోండి అని చెప్పి ఊరుకోదలుచుకోలేదు. మీకు నమ్మకం కలగటానికి చిన్న స్థాయి సాధన చేసుకోండి. చిన్న స్థాయి సాధన ద్వారా మీ నమ్మకాన్ని మీరే పెంచుకుని మీ నమ్మకం ద్వారా మీరే ముందుకు వెళ్ళండి. సాధనలో కావలసినటువంటి నమ్మకాన్ని మీరే పెంచుకోండి అని అమ్మలాగా జాగ్రత్తగా చూపిస్తున్నారు. జాగ్రత్తగా చూపించి మానవుల యొక్క విషయ లౌల్యాన్ని, మానవుల యొక్క విషయాల మీద ఉండేటువంటి అతి ప్రేమను సాధనంగా వాడుకుని ఆ విషయ లౌల్యంతో మానవుల్ని ఏ రకంగా సాధన వైపుగా మళ్లించాలి, సాధన మీదుగా ఈ మానవులను ఎలా ప్రోత్సహించాలి అని తపన పడుతున్నారు. తపన పడుతూ అటు శాస్త్రవాక్యాలు చేస్తున్నటువంటి ఉపదేశాన్ని మానవులకు పరిచయం చేయటానికి తన యొక్క పరిశ్రమను ఈ సూత్రాలలో చూపిస్తున్నారు. ఇది మహర్షి గారి గురించినటువంటి విశేషం. ఒక వేదమాత ఎలాగైతే మానవులందరూ కూడా సుఖపడాలి అని, మానవులందరికీ కూడా ఫలితాలు అందాలి అని తపన పడి సాధనాలను ఉపదేశం చేస్తోందో, ఒక జగద్గురువు ఏ విధంగా తన యొక్క ఉపదేశాలను మానవుల యొక్క హితం కోసం చేస్తూనే ఉన్నాడో, అదే స్థాయిలో, దాదాపు అదే స్థాయిలో ఆ వేద వాక్యాల మీద, ఆ జగద్గురు వాక్యాల మీద, శాస్త్ర వాక్యాల మీద విశ్వాసం కలిగించటానికి మహర్షి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్నే విషయవతీవా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధని అనే సూత్రంలో చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మహర్షి గారు వాస్తవానికి ఇక్కడ ప్రారంభించటం లేదు. ఈ విషయాన్ని ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడే పూర్తి చేసేయటం లేదు. ఈ విషయాన్ని ఇంతకు ముందే శ్రద్ధా, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ అనే 5 మెట్లను ఉపదేశం చేసినటువంటి సూత్రంలో శ్రద్ధ ద్వారా మనస్సుకు బలం, మనస్సుకు బలం ద్వారా స్మృతి, స్మృతి ద్వారా సమాధి, ఆ సమాధి ద్వారా ప్రజ్ఞ
అనేటువంటి అంశాలను పరిచయం చేసినటువంటి సందర్భంలో మహర్షి గారు ప్రారంభం చేశారు. దీనికి కావలసిన, ఈ సూత్రానికి కావలసినటువంటి బీజావాపాన్ని ఆ సూత్రంలో చేసుకునే ఉంచుకున్నారు. మానవులు ప్రయత్నం చేయాలి అంటే ఏం కావాలి? ప్రాథమికంగా శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ద్వారా మనస్సుకు బలం రావాలి. మనస్సుకు బలం రావటం ద్వారా శాస్త్రవాక్యాల యొక్క అర్థం స్మరణకు రావాలి. ఆ స్మరణకు రావటం ద్వారా సమాధి, శాస్త్రంలో నిర్దేశించినటువంటి సాధనాలను అనుష్ఠానం చేసుకునేటువంటి పద్ధతులు అలవర్చుకోవాలి. ఆ సమాధి సిద్ధి ద్వారా ప్రజ్ఞ అంటే తత్వజ్ఞానం, పురుషుడికి ప్రకృతికి ఉండేటువంటి వివేకం సరిగ్గా రావటం అనే అంశం రావాలి. ఇవన్నీ రావాలి అంటే ముందు శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలగాలి అంటే ఏం కావాలి అంటే శ్రద్ధకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి విషయ లౌల్యం కొద్దిగా మారాలి. విషయ లౌల్యం ఉన్నట్టుండి పొమ్మంటే పోదు. విషయ లౌల్యంలో మునిగి ఉండే వారికి వైరాగ్యం ఉపదేశం చేస్తే ఏదో విధంగా ఉంటుంది. విషయ లౌల్యమే జీవితం అయిపోయిన వారికి, విషయ లౌల్యమే గొప్పగా ఉండేటువంటి వారికి వైరాగ్యం గురించి ఉపదేశం చేస్తే చెవిటిపాటి చెవిలో శంఖం వదినట్లుంటుంది. అది ఎందుకు కొరగాదు. ఈ విషయ లౌల్యాన్ని శ్రద్ధను తెచ్చిపెట్టేటువంటి సాధనంగా గనక మలుచుకోగలిగినట్లయితే, ఈ విషయ లౌల్యం ద్వారానే శ్రద్ధ కలిగేందుకు ఒక దారిని గనక మనం చూసుకున్నట్లయితే, విషయ లౌల్యం టువర్డ్స్ శ్రద్ధ అనేటువంటి అంశాన్ని సాధించగలిగినట్లయితే మానవులకు శ్రద్ధ అనేది ఒకసారి కలుగుతుంది. శ్రద్ధ కలిగితే దాని ద్వారా కలగవలసినటువంటి సాధనలన్నీ, ఆ సాధనల ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలన్నీ వాటంతట అవే క్రమంగా వస్తూ ఉంటాయి, వాటంతట అవే క్రమంగా కుదురుకుంటూ ఉంటాయి అని మహర్షి గారు ఇంతకుముందే అభిప్రాయాన్ని ప్రకటించుకుంటూనే ఉన్నారు. ఆ ప్రకటించిన, ఆ బీజావాపం చేసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ చక్కగా మార్చుకుంటూ వచ్చి విషయవతీవా ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి నిబంధని అనే సూత్రంలో పూర్తి చేశారు. మన ముందున్నటువంటి ప్రశ్న, మనం ఏం చేయాలి? మనం ఏమైనా మహర్షి గారు చెప్తున్నట్లుగా దివ్యానుభూతుల కోసం ప్రయత్నం చేయాలా? దివ్యానుభూతులను తెచ్చిపెట్టేటువంటి మహర్షి గారు చెప్పే చిన్న చిన్న సాధనల కోసం మనం ఏమైనా చూసుకోవాలా? చూసుకుని ఈ విషయ లౌల్యం నుండి మనం ఏమైనా శాస్త్రశ్రద్ధను పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలా అనేది మన ముందున్న సహజమైన ప్రశ్న. దానికి కొద్ది పాటి ఆలోచన చేసుకున్నట్లయితే, మనకేమీ శాస్త్రవాక్యాల మీద నిజంగానే విశ్వాసం లేదా? శాస్త్రవాక్యాల మీద శ్రద్ధ కలగటం అనేది మన స్వభావం కాదా? నిజంగానే మహర్షి గారు అనుకుంటున్నట్లుగా పూర్తిగా మన మనసులన్నీ విషయలౌల్యంతో నిండిపోయినవి ఉన్నాయా? లేదా విషయలౌల్యంలో మునిగిపోయి ఉన్నాయా? లేదా కొద్దిపాటి శ్రద్ధైనా మన మనస్సుల్లో ఉందా? ఏమి శాస్త్రవాక్యాల మీద, ఈశ్వర వాక్యాల మీద, వేదవాక్యాల మీద నమ్మకం లేదా? నమ్మకం కోసం కూడా ఒక ప్రయత్నం చేయాలా అని మనం ఆలోచించుకోవచ్చు. ఆలోచించుకుని నమ్మకం మాకు లేనే లేదు, మేము ఎవరిని నమ్మము, దేన్ని నమ్మము అనుకునే మాట అయితే మహర్షి గారు చెప్పినట్లుగా చిన్న స్థాయి సాధన చూసుకోవచ్చు. చిన్న స్థాయి సాధనలకు ఫలితంగా చిన్న స్థాయి ఫలితాలను అందుకోవచ్చు. అందుకున్న తర్వాత మాత్రం ఆ దివ్యానుభూతులలో మునిగిపోకుండా ఆ దివ్యానుభూతుల ద్వారా మహర్షి గారు చెప్తున్నటువంటి స్ఫూర్తిని అందుకుని శాస్త్రవాక్యాల మీద శ్రద్ధను పెంచుకోవచ్చు. లేదు, మాకు ఇలా కాదు, మాకు శాస్త్రవాక్యాల మీద విశ్వాసం ఉన్నది, శాస్త్రవాక్యాల మీద మాకుండేటువంటి విశ్వాసం మా విషయలౌల్యానికి విరుద్ధంగా ఏమీ లేదు. విషయలౌల్యం ఉండనే ఉంది, పోనీ మనస్సు పూర్తిగా విషయలౌల్యంలో మునిగిపోయి ఉంది, కానీ అంత మాత్రాన శాస్త్రవాక్యాల మీద విశ్వాసం లేకుండా లేదు. శాస్త్రాన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాము, ఈశ్వరుడిని నమ్ముతున్నాము, వేదవాక్యాలను నమ్ముతున్నాము, ఆ సాధనలు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి అనే విషయాన్ని నమ్ముతున్నాము. దానికోసం చిన్నపాటి ప్రయత్నం చేసుకునే ప్రయత్నం మాకు ఉండనే ఉంది అని అనుకున్నట్లయితే ఈ ప్రయత్నం కోసం చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి దివ్యానుభూతుల కోసం వెంపర్లాడవలసిన అవసరం లేనే లేదు. దివ్యానుభూతుల ద్వారా మాత్రమే శ్రద్ధ కలుగుతుంది అనుకునే మాట అయితే దానికోసం ప్రయత్నం చేసుకోవచ్చు. దివ్యానుభూతులు ఏమీ అక్కర్లేదు, దివ్యానుభూతులు లేకుండానే మేము శాస్త్రవాక్యాలను నమ్ముతాము
అని మనం అనుకునే మాట అయితే, మనం శాస్త్రవాక్యాల మీద విశ్వాసంతో మహర్షి గారు చెప్తున్నటువంటి శ్రద్ధ వీర్య అనే మెట్లని ఎక్కటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అటువైపుగా మన ప్రయాణాన్ని సాధించుకోవచ్చు. లేకపోతే దివ్యానుభూతులు కావాలి, ఇంతవరకు అనుభవించి సిర్రాకు పుట్టేసినాయి ఈ విషయాలన్నీ, ఇంతకు మించి పై స్థాయి పెద్ద స్థాయి విషయాలు కావాలి అని అనుకునే మాట అయితే వాటి కోసం ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అనుభూతులను అందుకోవచ్చు. కానీ అనుభూతులలో ఈ లౌకికమైన విషయాల యొక్క అనుభూతులలో మునిగిపోవటం ఎంత తప్పవుతుందో, దివ్యమైన విషయాల యొక్క అనుభూతులలో మునిగిపోవటం కూడా అంతే తప్పవుతుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేసుకోవచ్చు. ఏమనిపిస్తోందంటే మాత్రం ఈ దివ్యానుభూతులు ఈ గట్రా మనకొద్దు. ఈ దివ్యానుభూతులు ఉన్నాయి అని మహర్షి గారు చెప్పిన వాక్యాలను కూడా మనం నమ్ముదాము. దివ్యానుభూతులను మాత్రమే కాకుండా శాశ్వతమైన సుఖానుభూతిని చెప్పేటువంటి మహర్షి గారి వాక్యాన్ని కూడా నమ్ముదాము. శాస్త్రవాక్యాలను నమ్ముదాము. ఈ మహర్షి వారి వాక్యాల యొక్క మూలమైనటువంటి ఈశ్వర వాక్యాలను, వేదవాక్యాలను కూడా నమ్ముదాము. శ్రద్ధావిశ్వాసాలను కలిగే ఉందాము. శ్రద్ధావిశ్వాసాలతో మనం చేతనైనంత ప్రయత్నం చేసుకుందాము అనేది సరి అయిన దారేమో అని అనిపిస్తోంది. ఏది సరైన దారో దాన్ని చూపించి, ఏది సరైన దారో దానిలో నడిపించి మనల్ని సరి అయిన ఫలితం వైపుగా అడుగులు వేయించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాత్రం భక్తిగా ప్రార్థించుకుందాం. ఏ దారి మంచి దారి అయితే ఆ దారిలో నడిపించమని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతోనే ఈ మహర్షి గారి సూత్రం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుందాం. ఇలా అర్థం చేసుకుంటూ ఈ రోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మహర్షి మనకి అందించినటువంటి మార్గాన్ని ఆచార్యులు చక్కగా మనకి తెలియజేసి మనందరికీ కూడా యోగ్యమైనటువంటి స్థితిని ఆ కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాస పరబ్రహ్మ అందించి శ్రద్ధ వీర్య స్మృతి సమాధి సోపానాలను అధిరోహించి యోగ శాస్త్ర సారాన్ని, యోగ దర్శన సారాన్ని మనకి తెలియపరిచేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇందులో సఫలం కావాలని, అలా గతంలో సఫలం పొందినటువంటి అర్జునుని యొక్క స్థితి మనందరికీ కూడా కలగాలనేటువంటి ఉద్దేశ్యంతో మనం నిరంతరం ఈ యోగ దర్శనంలో భగవద్గీత పారాయణ చేస్తూ ఉన్నాం. నేడు పురుషోత్తమ యోగ అధ్యాయాన్ని కూడా పారాయణ చేసుకుంటాం. ఈ అధ్యాయాన్ని పారాయణం చేయడం ద్వారా ఆహార శుద్ధి కలుగుతుందని, సత్వశుద్ధి కలుగుతుందని, తద్వారా మోక్ష సిద్ధి కూడా లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతారు. అటువంటి పురుషోత్తమ యోగ అధ్యాయాన్ని భక్తితో మనందరం కలిసి శ్రద్ధగా పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ ముక్త కంఠంతో పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖम् అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनम् सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदम् तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यम् पुरुषम् प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमम् मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरम् यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रम् चक्षुस्पर्शनम् च रसनम् घ्राणमेव च अधिष्ठाय मनश्चायम् विषयानुपसेवते उत्क्रामन्तम् स्थितम् वापि भुञ्जानम् वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैवम् पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनम् पश्यन्त्यचेतसः यदादित्यगतम् तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहम् वैश्वानरो भूत्वा प्राणिनाम् देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् सर्वस्य चाहम् हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनम् च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् द्वामिमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः
जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति माम् सर्वभावेन भारत इति गुह्यतमम् शास्त्रम् इदमुक्तम् मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।